కన్యారాశి మిత్రులారా, మార్చ్ 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? అన్నిటికంటే ఉగాది రాబోతుంది. కన్యారాశి అంటే చాలా ఆనందమైనటువంటి ఒక రాశి. ఈ 2026 చాలా అద్భుతమైనటువంటి సంవత్సరం అని కూడా చెప్పచ్చు. కన్యారాశి వారికి గురు భగవానుడు 9వ స్థానంలో భాగ్యంలో కూర్చున్నాడు. దైవకృప అపారంగా ఇస్తున్నాడు. శని భగవానుడు 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య, భాగస్వామి మధ్య చిన్న చిన్న పరీక్షలున్నా చాలా అద్భుతంగా ఉంటాడు. రాహు 6వ స్థానంలో శత్రువులు, పోటీ, రోగ నివారణలో కూర్చున్నారు. కేతువు 12వ స్థానంలో వ్యయం, ఆత్మచింతనలో ఉన్నారు. కుజుడు 10వ స్థానంలో ఉద్యోగం, ఒత్తిడి. సూర్య భగవానుడు మరియు బుధ భగవానుడు 6వ స్థానం, 7వ స్థానంలో మార్పులో ఉన్నారు. శుక్రుడు 6వ స్థానంలో. ఇది సాధారణంగా కాదు, మీరు శ్రమిస్తే విజయం ఖాయం. కన్యారాశి మిత్రులారా, ఈ ఉగాది నెల మీకు ఎన్నో వసంతాలను తీసుకొచ్చి ఇవ్వబోతుంది. కానీ శని సంబంధాల్లో కాస్త పరీక్ష పెడుతుంటాడు. ఎందుకంటే శని మారుతున్నాడు కదా, శని పేర్చి అవుతుంది కదా, మార్చారు. కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దీనికి ఏం చేయాలి? మీరు గురువు 9వ స్థానంలో ఉండడం వల్ల ప్రమోషన్స్కి యోగం, ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్కి అవకాశం, ఇంక్రిమెంట్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. అధికారులతో గౌరవం పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంకా కుజుడు 10వ స్థానం ఉండడం వల్ల ప్రైవేట్ రంగంలో వారికి పని మీద ఒత్తిడి, స్ట్రెస్ పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టు బాధ్యత పెరుగుతుంది. మార్చి 18 తర్వాత ఇంటర్వ్యూస్ చాలా కలిసి వస్తుంది. గెట్ రెడీ విత్ యువర్ లగేజ్. మీ బ్యాగ్స్ అన్నిటి మీద రెడీగా ఉండండి. మార్చి తర్వాత మీరు విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. యుగాది తర్వాత చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆన్ సైట్ అయినా వెళ్తారు. కొత్త ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి ఉద్యోగం, లేదా మార్పు ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారాలనుకున్న వాళ్ళకి ఉగాది తర్వాత మంచి అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. క్రమశిక్షణగా ఉండండి, తొందరపాటు రాజీనామాలు చేయకండి. ఇంకా వ్యాపారస్తులకి రాహు 6వ స్థానం ఉండడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. మీ పోటీదారుల వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం, మీరు ఒక ఐకాన్గా ఉంటారు. మీరు ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకునే అవకాశాలు వ్యాపారంలో ఉన్నాయి. లాభం క్రమంగా పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త వెంచర్స్ మీరు స్టార్ట్ చేస్తారు. కొత్త కొత్త రీటైల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. B2B, B2C వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్ కార్మికులతో కఠినంగా కాకుండా ప్రేమగా, మృదువుగా వ్యవహరించండి. మీ పనులన్నీ చేస్తారు ఇండస్ట్రీస్ వాళ్ళు. యంత్రాలు మెయింటెనెన్స్ చాలా అవసరము. అప్గ్రేడ్స్ ఎప్పుడు చేస్తూ ఉండండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి పాత వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఎన్నో రోజులుగా పర్మిషన్ రాని, ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాని, అవన్నీ కూడా క్లియర్ అవుతుంది. మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే బోర్ వేసుకోవడానికి, లేదా ప్రభుత్వ ప్లాన్స్, గవర్నమెంట్స్ నుంచి అప్రిషియేషన్స్, అవన్నీ కూడా అప్రూవల్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. గెట్ రెడీ. తర్వాత మీ డాక్యుమెంటేషన్, ఇన్సూరెన్స్, లేకపోతే లైసెన్స్ రెన్యువల్స్, ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసుకోండి. ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు మంచిది. మార్చి 9, 14 మధ్య జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక స్థితి, ఆదాయం స్థిరంగా ఉంటుంది, ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటుంది. అప్పు ఇవ్వడం, తెచ్చుకోవడం ఆపేయండి. ఈ ట్యాక్స్ బిల్లులు క్లియర్స్ కంపల్సరీ చేయండి. ఈ పవర్ బిల్స్ కూడా ఉంటుంది చూసారా, అవన్నీ కూడా కరెక్ట్గా ప్రాపర్గా కట్టండి. వాటర్ బిల్స్ అవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న బిల్స్ ఉంటాయి. మీ యొక్క లైసెన్స్ రెన్యువల్స్ అవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి నెల ఈ నెల మీరు చేసుకోక తప్పదు. కుటుంబ, భార్య భర్తల మధ్య ఎలా ఉంటారంటే, శని 7వ స్థానంలో పరీక్ష. శని భగవానుడు 7వ స్థానంలో కాస్త పరీక్షగా ఉంటుంది. మాటల వల్ల అపార్థం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్చి చివరిలో శాంతియుతంగా ఉంటారు. ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు తప్ప ఏ పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించండి. ఇంట్లో శుభకార్యం పెరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులకి వివాహాది, గృహప్రవేశాది, సంతానానికి విషయాలు, లేదా మీకు వివాహం జరగడం, ఇలాంటివి, సంతానం రావడం, ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. కన్యారాశి వారికి చాలా ఆనందంగా గడిపే ఒక ఉగాది నెల అని కూడా చెప్పచ్చు. సోదరులతో కలిసి ఆప్యాయంగా, విలాసంగా ఉండడం, దేవాలయాలకు వెళ్ళడం, అందరూ ఒక టూర్కి వెళ్ళడం ఎంత అద్భుతమైనటంటే, మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు చాలా వస్తుంది. పంట చేసే వాళ్ళకి ఒక మోస్తారు లాభం ఉంటుంది. వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ఉంటుంది. పశుపక్షాదుల ద్వారా చేసే వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చేయొచ్చు. ఇంకా ఈ చిరుధాన్యాలు ఉంటాయి చూసారా, ఈ చిరుధాన్య వ్యాపారాలు మీకు చాలా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా కోర్టు వ్యవహారాలు, రాహు 6వ స్థానంలో ఉండాలి. కేసులు, అనుకూల ఫలితాలు. మార్చి 20 తర్వాత విజయం, మధ్యవర్తిత్వం చాలా మంచిదని చెప్పచ్చు. విద్యార్థులకి ఇది, పోటీ పరీక్షలకి ఇది ఒక మంచి సమయం. విదేశీ విద్యాయోగం, IT, మెడికల్,
మెడికల్ రంగం వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. మెడికల్ విద్యార్థులు కానీ, సివిల్స్ రంగంలో చదివే వాళ్ళకి అందరికీ, పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగస్తులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అలా ఆ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఎన్జిఓ చారిటీ యాక్టివిటీ చేసే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా రోజు 20 నిమిషాలు ధ్యానం చేయండి. ఫస్ట్ మొబైల్ వినియోగించడం తగ్గించండి, అప్పుడు మీరు బాగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండే యొక్క విషయము, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ తినని కన్యారాశికి ఒకటి ఏమంటే యువర్ ఏ ఫుడీ, ఒక రకంగా ఆ ఫుడ్ తీసుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త. అదేవిధంగా మీరు కాస్మెటిక్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు, దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. నడుముకు సంబంధించి నొప్పి, లేదా జీర్ణ వ్యవస్థ, లేదా మర్మాంగాల దగ్గర ఇబ్బంది, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడుతూ ఉండండి. తేలికపాటి ఆహారం తీసుకోండి, నీరాహారం ఎక్కువ తీసుకోండి. ఉదయం నడక చేయండి, యోగా చేయండి. మంచి శక్తివంతమైనటువంటి పరిహారం అంటే అందరూ కూడాను ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి. లేదా పేదవాళ్ళకి వాటర్ బాటిల్స్ రోడ్డు మీద అక్కడెక్కడ ఉంటారు కదా, ఒక బంచ్ వాటర్ బాటిల్ తీసుకోండి. మీ స్కూటర్లోనో కారులోనో వెళ్ళేటప్పుడు అక్కడ ఒకటి. ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా, ట్రాఫిక్ దగ్గర ఉంటారు కదా, చిన్న చిన్న వాళ్ళు వ్యాపారస్తులు ఉంటారు కదా రోడ్డు మీద, వీళ్ళకి ఎవరెవరికో వాళ్ళకి కొంచెం దాహారతి ఇవ్వండి. మన కోసం సర్వీస్ చేస్తున్నారు వాళ్ళకి కొంచెం దాహారతి ఇచ్చేయండి. ఇలాంటి చలివేంద్రం వాళ్ళకి మీరు ఇవ్వకపోతే వాళ్ళు తాగలేరని కాదు, ఒక స్నేహపూర్వకమైనటువంటి హస్తం, మన కోసం డిసిప్లిన్గా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి, చాలా అద్భుతంగా ఉంటారు. పచ్చని దుస్తులు ధరించండి. ఆకుకూరలు అవన్నీ కూడా ఆవులకి, పశుపక్షాదులకి పెట్టండి. విద్యార్థులకి పుస్తక దానం ఇవ్వండి, ఎందుకంటే ఇది పరీక్ష సమయం. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ కులదైవానికి ప్రార్థన చేయండి. వీలుంటే వెంకటేశ్వర స్వామికి వెళ్ళి కాలినడకగా వెళ్ళి ప్రదక్షిణ చేసి తలనీనాలు ఇచ్చి కలవు వెంకటనాదాయ వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించర వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యత్తు ఆయన దగ్గర ఒకసారి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి అనుగ్రహం పొందండి. మీ యొక్క ఇష్టదైవం దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. మీ అదృష్ట సంఖ్య 5 మరియు 8, అదృష్ట రోజు బుధవారం, అదృష్ట రంగు పచ్చ, అదృష్ట దిక్కు ఉత్తరం. మీకు కన్యారాశి వారికి శ్రమకు ప్రతిఫలం దొరికే ఒక అద్భుతమైనటువంటి నెల అని చెప్పచ్చు. మీరు క్రమశిక్షణతో నడిస్తే గురు ఆశీర్వాదం మీ వెంటే ఉంటుంది. మీరు కోపంతో స్పందిస్తే సంబంధాలు దెబ్బతింటాయి, తెగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ నెల మీకు మనస్సు స్థిరంగా ఉంటుంది. బుధుని కృప మీకు జ్ఞానాన్ని ఇస్తుంది. మీ నిర్ణయం మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా దగ్గర అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు. ఏ విధమైనటువంటి దుష్టగ్రహ ప్రభావం నుంచి తొలగుతారు. ఐశ్వర్యంగా సంతోషంగా ఉంటారు. విజయోస్తు.